హిందూపురం పార్లమెంటు సభ్యులు శ్రీ బికే పార్థసారథి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభా వేదికను అలంకరించిన పూజ్యులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఉమ్మడి జిల్లా నలుమూల నుండి విచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయభిలాషులు, పాత్రికేయులు, మహిళా సోదరిమణులందరూ కూడా పేరు పేరున నాయక నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు అనంతపురం జిల్లా చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోయే విధంగా ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ ఈరోజు ఈ కార్యక్రమం భారీగా జరుగుతున్న సందర్భంగా అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఒకే నిమిషం మాట్లాడమన్నారు. అయినా మనందరూ కూడా తెలుసు, గతంలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది, 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. అయితే 2024లో మీ అందరికీ తెలుసు, రాష్ట్రం బాగుపడాలంటే అవగాహన, ఆలోచన ఉన్నటువంటి ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తున్నటువంటి ఉద్దేశంతో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. ఆ పట్టం కట్టిన తర్వాత అష్యూరెన్సెస్ అన్ని కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి పరిశ్రమలు రావాలి. అదేవిధంగా ఒక 20 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి. కంటిన్యూషన్ అధికారంలో ఉంటేనే మన రాష్ట్రం, మన దేశం బాగుపడుతుంది. అదేవిధంగా ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాకి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కరువు సీమ అనేటువంటి కరువు ప్రాంతానికి అందరినీవో పథకాన్ని ఇచ్చి దాదాపు 2700 కోట్లు ఇచ్చి ఈరోజు మాల్యాల నుండి కుప్పం వరకు కూడా నీళ్లు కూడా ఇస్తున్నారు. చాలా సంతోషం సార్. మా జిల్లాకి ఇంకా పరిశ్రమలు కూడా రావాలి, ఈ ప్రాంతం బాగుపడాలి, విద్యార్థులు బాగుపడాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ పార్థసారథి గారు.